హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు తెలుగులో వచ్చేసి. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అనేది ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి చూద్దాం. ఇవాళ అయితే చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, చాలా సూపర్ ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్లో ఎక్కువగా రిపీట్ అయ్యే టాపిక్స్ గురించి మనకి న్యూస్లో వచ్చాయి. వాటి గురించి అవన్నీ కూడా పిక్ చేసి ఎగ్జామినేషన్ పరంగా మీకు యూజ్ అయ్యే విధంగా తీశాను. ఇప్పుడు వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇవాళ వచ్చేసి మనకి 28th ఫిబ్రవరి. సో 28th ఫిబ్రవరికి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేవి నోట్ చేసుకోండి. మీకు యూపీఎస్సీ దగ్గర నుంచి చిన్న ఎగ్జామ్ వరకు కూడా అన్ని కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను. ఒకటి మీకు కాన్సెప్టువల్ నాలెడ్జ్ అంటే డీప్ నాలెడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్ట్స్ అనమాట, చిన్న ఫ్యాక్ట్స్ కూడా నేను కవర్ చేస్తూ వస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి జాగ్రత్తకి సంబంధించిన ఒక ఈవెంట్ అయితే వచ్చిందనమాట. అదేంటో చూద్దాం. సో ఫిఫ్త్ ఇన్నర్ కోర్ లేయర్ ఆఫ్ ది ఎర్త్. సో మనకి మామూలుగా ఎర్త్లో లేయర్స్ ఉంటాయి కదా. సో ఎర్త్లో వచ్చేసి లేయర్స్ ఉంటాయి. క్రస్ట్ అంటే భూపరితలం అంటాము. క్రస్ట్, మ్యాంటెలు, అవుటర్ కోర్ ఉంటుంది. ఈ కోర్లో మళ్ళీ మనకి 2 లేయర్స్ ఉంటాయి అనమాట. సో ఇన్నర్ కోరు, అవుటర్ కోర్ అనేవి ఉంటాయి. సో ఇట్లా మనం ఎర్త్ మొత్తం వచ్చేసి 4 లేయర్స్గా చూస్తూ ఉంటాం. మామూలుగా మన జాగ్రఫీ పరంగా చూసుకుంటే ఎర్త్ అనేది భూమి లోపల ఈ విధంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా ఇంకో కొత్త లేయర్ని అయితే ఈ జియాలజిస్టులు అనేవాళ్ళు, సో మనకి శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వాళ్ళు కనిపెట్టారనమాట. ఇది వచ్చేసి 5th లేయర్గా తీసుకున్నారు. 5th లేయర్గా అయితే వీళ్ళు తీసుకున్నారు. సో 5th లేయర్ ఆఫ్ ది 5th ఇన్నర్ కోర్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి వాళ్ళు ఏం చెప్పారనేది ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ద రీసెంట్ ఫ్రీక్వెంట్ ఎర్త్క్వేక్స్. సో రీసెంట్గా మనకి చాలా భూకంపాలు వచ్చాయి కదా టర్కీలో, ఎస్పెషల్లీ మనకి ఎక్కడొచ్చాయి. సో టర్కీ, సిరియా, నిన్న రీసెంట్గా వచ్చేసి తజికిస్తాన్. సో తజికిస్తాన్, ఈ 3 దేశాల్లో మనకి ఎర్త్క్వేక్స్ వచ్చాయి. టర్కీ కావచ్చు, సిరియా, అలానే తజికిస్తాన్, 3 దేశాల్లో మనకి రీసెంట్గా భూకంపాలు అనేవి వచ్చాయన్నమాట, ఎర్త్క్వేక్స్. సో హ్యావ్ హెల్ప్డ్ సైంటిస్ట్ టు డిస్కవరీ ఏ న్యూ కోర్. సో ఈ భూకంపాలు రావడం వల్ల అందరూ కూడా పరిశోధన చేశారనమాట. సైంటిస్టులు పరిశోధన చేశారు. అసలు ఎందుకు ఇవి మనకి సిరీస్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అనేవి వస్తున్నాయని చెప్పేసి పరిశోధన చేస్తే వాళ్ళకి ఫైనల్గా ఇది వచ్చి ఒక సర్ప్రైజ్లా వచ్చింది అనమాట. సర్ప్రైజ్ అయితే వచ్చింది. అదేంటంటే ఒక న్యూ కోర్ని, ఒక లేయర్ని వాళ్ళు కనిపెట్టారు. దిస్ ఫిఫ్త్ ఇన్నర్ కోర్ ఈజ్ ఏ సాలిడ్ బాల్ ఆఫ్ నికెల్ అండ్ ఐరన్ అండ్ ఇట్స్ ది ఇన్నర్ మోస్ట్ లేయర్. ఇక్కడ చూడండి, ఈ ఇన్నర్ కోర్ అనమాట లాస్ట్లో. సో చివరిలో ఉన్నటువంటి ఈ లేయర్ అనేది దేంతో ఏర్పడిందంటే సో నికెల్ అండ్ ఐరన్ అనమాట. సో నికెల్ ఒకటి, అలానే ఐరన్, నికెల్ అండ్ ఐరన్తో ఇదైతే ఏర్పడింది. అంటే ఇస్ ది ఇన్నర్ మోస్ట్ లేయరు. అంటే ఈ భూమి లోపల మనకి చివరిలో లోపల, సో మిడిల్లో ఎగ్జాక్ట్గా మనకి లోపల ఉండే లేయర్ ఏదంటే, ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏదంటే ఇదే అనమాట. ఇప్పుడు వీళ్ళు కనిపెట్టింది ఇన్నర్ మోస్ట్ లేయరు. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, క్లారిటీగా ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఇమేజ్ చూడండి, మీకు ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ ఇమేజ్ చూడండి, మనకి ఇదంతా కూడా మనకి ఎర్త్ ఉపరితలం, మనం ఉండే ప్రాంతము. తర్వాత మనకి ఇక్కడ మ్యాంటల్ ఉంటుంది, మ్యాంటల్ వరకు ఉంటుంది. తర్వాత ఇవన్నీ కోరు, ఇన్నర్ కోరు, ఇలా ఇన్నర్ కోర్ అనేది ఉంటుంది అనమాట. సో ఇట్లా మనకి భూమి అనేది ఉంటుంది, క్రస్ట్ ఉంటుంది, తర్వాత మ్యాంటల్ ఉంటుంది, తర్వాత కోర్ ఉంటుంది, కోర్లో మళ్ళీ ఒక లేయరు. సో ఇట్లా ఈ విధంగా అయితే మొత్తం ఇంకొక లేయర్ కూడా కనిపెట్టారు. మొత్తం 5th లేయర్స్ అనమాట. 5th లేయర్ ఆఫ్ ది ఇన్నర్ కోర్ ఇది. ఇట్లా వాళ్ళు కనిపెట్టారు దీనికి సంబంధించి. ఇది మేజర్గా మనకి ఇదేంటి నికెల్ ఐరన్తో అయితే ఏర్పడుతుంది. తర్వాత సో ఫార్ సైంటిస్ట్ బిలీవ్ దట్ దేర్ ఆర్ ఓన్లీ 4 లేయర్స్ ఇన్ ది ఎర్త్. ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఏమనుకున్నారు, సో ఎర్త్లో వచ్చేసి మొత్తం 4 లేయర్సే ఉన్నాయని చెప్పేసి అనుకున్నారు. ఓన్లీ 4 లేయర్స్ అనుకున్నారు. ఏది 4 లేయర్సే ఉన్నాయనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా యాడ్ అవ్వడం ఒకటి కనిపెట్టడం వల్ల దీంతో 5 లేయర్స్ అయితే అయ్యాయి అనమాట. సో తర్వాత దే ఆర్ ది అవుటర్ మోస్ట్ లేయర్ కాల్డ్ ది క్రస్ట్. సో మీకు తెలుసు కదా, సో ఫస్ట్ ఉండేది వచ్చేసి క్రస్ట్ అనమాట. అంటే భూమి పైన ఉండే లేయర్ వచ్చేసి ఫస్ట్ ఇన్నర్ లేయర్ వచ్చేసి క్రస్ట్. సో తర్వాత మీకు తెలుసు, తర్వాత వచ్చేసి మ్యాంటల్. సో మ్యాంటల్ తర్వాత ఇన్నర్ మోస్ట్ లేయర్ ఈజ్ కాల్డ్ ది కోర్ అనమాట. సో ఈ కోర్లో మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 3 లేయర్స్ వరకు తీసుకున్నారు. సో కాబట్టి మొత్తం వచ్చేసి 5 అయ్యాయి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి 3 ఇది కోర్తో కలిపి 2 అనమాట. సో అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ అట్లా తీసుకొని సో మొత్తం అయితే ఇప్పటివరకు 5 అయ్యాయి అనమాట. మొత్తం 5 లేయర్స్ అయితే కనిపెట్టారు కంప్లీట్గా. దీనికి సంబంధించి క్లారిటీగా చూసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్. ఇది 5th ఇన్నర్ కోర్ లేయర్ కాబట్టి చూసుకోండి, 5th ఇన్నర్ కోర్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. సో దీనికి సంబంధించి ఇంకా ఏం చెప్పారంటే ద కోర్ ఈజ్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. సో మామూలు కోర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. నేమ్లీ ఇన్నర్ కోర్ అండ్ అవుటర్ కోర్. ఒకటి వచ్చేసి ఇన్నర్ కోరు, ఇంకోటి వచ్చేసి అవుటర్ కోరు. ఇన్నర్ కోర్ ఒకటి, అవుటర్ కోర్గా డివైడ్ చేస్తారు అనమాట. వీళ్ళు వచ్చేసి దేన్ని, కోర్ని. తర్వాత రీసెంట్లీ సైంటిస్ట్ డిస్కవర్డ్ దట్ దేర్ ఈజ్ అనదర్ లేయర్ ఇన్ ది కోర్. సో వీళ్ళు ఏం చేస్తారంటే కోర్లో వచ్చేసి రీసెంట్గా ఇప్పుడు మన భూకంపాలు వచ్చిన తర్వాత ఇంకొక లేయర్ కూడా ఉంది, ఇంకొక పొర కూడా ఉందని చెప్పేసి వాళ్ళు కనిపెట్టారు అనమాట. దాంతో మొత్తం ఎన్నయ్యి 5 లేయర్స్ అయితే అయ్యాయి. సో అన్లైక్ ది ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, దిస్ ఈజ్ ద న్యూ 5th లేయర్ ఈజ్ సాలిడ్. సో ఇది
ఇన్నర్ కోర్లో కాకుండా అవుటర్ కోరు. సో ఇక్కడ ఏమైందంటే దిస్ ఇస్ ద ఫిఫ్త్ లేయర్ ఇన్ ది సాలిడ్ అనమాట. అంటే సాలిడ్లో వన్ ఆఫ్ ది లేయర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఇట్స్ మేబీ 650 కిలోమీటర్స్ ఇన్ ది డయామీటర్. సో ఈ డయామీటర్ ప్రకారం, సో మన డయామీటర్ ప్రకారం చూసుకుంటే ఇది మొత్తం వచ్చేసి ఎంత ఉందంటే 650 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో దీని ఒక డయామీటర్ అనేది కంప్లీట్గా 650 కిలోమీటర్స్ అనేది ఉంది. తర్వాత సైంటిస్ట్ బిలీవ్ దట్ ది ఇన్నర్ కోర్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ 2440 కిలోమీటర్స్. సో ఇన్నర్ కోర్ ఎంత ఉందంటే ఎర్త్కి సంబంధించి డయామీటర్ అనేది 2440 ఉంది. ఇందులో ఈ లేయర్ వచ్చేసి 650 కిలోమీటర్స్ ఉందన్నమాట. అర్థమైంది కదా. సో మామూలుగా మనకి ఇన్నర్ కోర్ మొత్తం కూడా భూమి లోపల ఉండే ఇన్నర్ కోర్ మొత్తం కూడా 2440 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన ఇది వచ్చేసి 650 అనేది ఉందన్నమాట డయామీటర్ ఇది. సో తర్వాత ఇట్ ఈస్ అబౌట్ ది సైజ్ అబౌట్ 70% ఆఫ్ ది మూన్ సైజ్. సో ఇప్పుడు మనకి చంద్రుడు ఉన్నాడు కదా, ఇప్పుడు ఈ కొత్తగా కనిపెట్టిన లేయర్ అనేది ఎంత సైజ్ ఉంది, దాని యొక్క పరిమాణం ఎంత ఉందని చెప్పేసి పరిశీలిస్తే సైంటిస్టులు మన చంద్రుడు ఉన్నాడు కదా మూను, సో మూన్లో మనకి 70% ఆఫ్ ది మూన్ సైజ్ అయితే ఉందన్నమాట. సో మనకి చంద్రుడి ఉపరితలంలో చంద్రుడి పరిమాణంలో 70% 70% వరకు ఆ పరిమాణంలో ఉందని చెప్పేసి వీళ్ళైతే చెప్పారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. జాగ్రఫీ పరంగా కూడా కరెంట్ ఈవెంట్స్ అని చాలా వస్తుంటాయి న్యూస్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ చెప్పేసి మనము రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్న వాటిలో సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మెయిన్స్ పరంగా కూడా అడిగేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ మనకి ఈ భూకంపం రావడం వల్లే సైంటిస్ట్ అని పరిశోధన చేయడము, సో ఫైనల్గా ఒక సర్ప్రైజ్ థింగ్ రావడము ఇట్లా జరిగిందనమాట. సో నెక్స్ట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ ఇవాళ వచ్చేసి మనకి February 28 కదా. సో నేషనల్ సైన్స్ డే అని జరుపుకుంటూ ఉంటారు, నేషనల్ సైన్స్ డే 2023. సో ఇండియా ఈ సెలబ్రేట్ ది నేషనల్ సైన్స్ డే అంది February 28. సో February 28 రోజున మనము ఇండియన్ నేషనల్ సైన్స్ డే అంటే జాతీయ సైన్స్ దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉంటాం. సో ఈ జాతీయ సైన్స్ దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటామంటే సర్ సివి రామన్ ఉన్నారు కదా, ఆయన గుర్తుగా ఆయన రామన్ ఎఫెక్ట్ అనేది కనిపెట్టారు అనమాట. దానికి గుర్తుగా మనము సైన్స్ డే అనేది జరుపుకుంటాం. ఇక్కడ చూడండి, నేషనల్ సైన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ది కంట్రీ టు మార్క్ ది డిస్కవరీ ఆఫ్ ది రామన్ ఎఫెక్ట్. సో రామన్ ఎఫెక్ట్ అనేది కనిపెట్టడం వల్ల సో ఇదే రోజున February 28న ఆయన దీన్ని 1928లో కనిపెట్టాడు అనమాట. సో సర్ సివి రామన్ అనే వ్యక్తి సైంటిస్ట్, మన ఇండియన్ సైంటిస్టు, ఆయన రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని ఒకదాన్ని February 28, 1938లో కనిపెట్టారు, 1928లో. సో 28వ సంవత్సరంలో కనిపెట్టారు కాబట్టి దానికి గుర్తుగా మనం దీని వచ్చేసి జరుపుకుంటాం అనమాట నేషనల్ సైన్స్ డే. సో అప్పుడు ఆయన కనిపెట్టారు కదా రామన్ ఎఫెక్ట్ అనేది కనిపెట్టిన దానికి గుర్తుగా సో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సో నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చారనమాట. ఎప్పుడంటే 1930లో. సో 1930వ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ కూడా ఆయనకి ఇచ్చారనమాట. ఎవరికి? సర్ సివి రామన్కి ఈ అవార్డు అనేది ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. సో మన ఇండియాలో నోబెల్ ప్రైజ్ చూడండి చాలా మందికి వచ్చి ఉన్నాయి. సో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఎర్లియస్ట్గా మనకు వచ్చింది ఎవరికంటే సర్ సివి రామన్, తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, గీతాంజలి బుక్ రాస్తారు కదా దానికి పోయంకి లిటరేచర్లో, ఈయనకి ఫిజిక్స్లో వచ్చిందనమాట. సో ఈ విధంగా రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన రోజు కాబట్టి ఆయన గుర్తుగా మనకి సర్ సివి రామన్ గుర్తుగా ఆ రామన్ ఎఫెక్ట్ గుర్తుగా మనము జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటాం అనమాట. సో అసలు రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఏమన్నాయి చూద్దాం. ఇక్కడ చూడండి, నేషనల్ కౌన్సిల్. సో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 1986 సో ప్రపోజ్ టు మార్క్ ది నేషనల్ సైన్స్ డే ఆన్ February 28. సో ఇక్కడ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఏదంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇదేం చేస్తుందంటే February 28 రోజున సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనేది కనిపెట్టారు కాబట్టి దానికి గుర్తుగా మనము నేషనల్ సైన్స్ డే అనేది జరుపుకుందాం అని చెప్పేసి ప్రపోజ్ చేసింది అనమాట. సో ఇమీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాన్ని అప్రూవ్ చేసింది. సో తర్వాత ఇది వచ్చేసి మామూలుగా దానికి సంబంధించిన హిస్టరీ, ఇది కరెంట్ ఈవెంట్. ఓకే, నేషనల్ సైన్స్ డే ఉంది కదా 2023కి, అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన దాని యొక్క థీమ్ ఏంటి, సో మెయిన్ థీమ్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. థీమ్ వచ్చేసి గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్. సో థీమ్ ఏంటంటే గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్, ఇది వచ్చేసి దాని యొక్క థీమ్ అనమాట. సో తర్వాత రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అసలు ఏంటి రామన్ ఎఫెక్ట్ అంటే, సర్ సివి రామన్ గారు కనిపెట్టినటువంటి రామన్ ఎఫెక్ట్ అనేది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో చూడండి, ద వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ చేంజెస్ ఇన్ ది ఎయిర్ యాజ్ ఇట్ ఈస్ డిఫ్లెక్టెడ్ బై ది మాలిక్యూల్స్. సో మామూలుగా వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ ఉంది కదా, అది చేంజ్ అవుతూ ఉంటుంది ఎయిర్లో. సో ఎయిర్లో వచ్చి లైట్ యొక్క వేవ్ లెంత్ అనమాట. సో తరంగం సంబంధించిన దూరం అంటాం కదా, సో తరంగాల మధ్య డిస్టెన్స్ లా కూడా వేవ్ లెంత్. ఆ వేవ్ లెంత్ తరంగం అనేది ఎంత దూరం ఉందనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ వేవ్ లెంత్ అనేది లైట్ యొక్క వేవ్ లెంత్ ఎయిర్లో డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే చేంజ్ అవుతుందో డిఫ్లెక్టెడ్ బై ది మాలిక్యూల్స్, ఇక్కడ వేవ్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది లైట్, అది ఇమీడియట్గా డిఫ్లెక్ట్ అవుతుంది అనమాట, చిన్న మాలిక్యూల్స్ వల్ల డిఫ్లెక్ట్ అవుతుంది. ఆ డిఫ్లెక్షన్ వల్లే మనకి సముద్రంలో ఉన్న వాటర్ కూడా బ్లూ కలర్లో కనిపిస్తుంది, ఆకాశం కూడా మనకి బ్లూ కలర్ ఎందుకు కనిపిస్తుంది అంటే వీటి వల్లే అనమాట. సో ఇక్కడ చూడండి చెప్పారు, దిస్ ఈజ్ స్కై ఈజ్ బ్లూ కలర్ అండ్ బికాస్ ఆఫ్ ది రామన్ ఎఫెక్ట్. సో మనకి ఆకాశం మామూలుగా అయితే బ్లాక్ కలర్లో ఉంటుంది,
మనకి ఎందుకు బ్లూ కలర్లో కనిపిస్తుందంటే ఈ లైట్ అనమాట, లైట్లో ఉండే వేవ్ లెంత్ అనేది చేంజ్ అవుతూ డిఫ్లెక్ట్ అవుతుంది అనమాట, మాలిక్యూల్స్ వల్ల డిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల వచ్చేసి ఏమవుతుందంటే ఆకాశం అంతా బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. మనకు సముద్రంలో కూడా ఎందుకు అలా కనిపిస్తాయి అంటే రామన్ ఎఫెక్ట్ వల్లే సముద్రంలో కూడా మనకి బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ స్మాలర్ వేవ్ లెంత్ ఈజీ స్కాటర్ ఈజీలీ, అంటే చిన్న చిన్న వేవ్ లెన్స్ ఉన్నాయి కదా, మనకి వేవ్స్ ఉంటాయి కదా, సో వేవ్స్ ఉంటాయి కదా, ఈ వేవ్స్ అనేది చిన్న చిన్న వేవ్ ఉన్నాయి అనుకోండి, ఇట్లా చిన్న అనుకోండి, ఇవి ఎక్కువగా స్కాటర్ అవుతాయి. ఇంకా ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా స్కాటర్ అవుతాయి అనమాట. పెద్ద అయితే కొంచెం తక్కువ ఇట్లా అవుతాయి. కాబట్టి దీని వచ్చేసి వాళ్ళు ఇట్లా దిస్ ఈజ్ రెఫర్ టు ది స్కాటరింగ్, దీని ఏమంటారంటే స్కాటరింగ్ అని పిలుస్తారు. ఏ విధంగా ఈ వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ అనేది చేంజ్ అవుతూ డిఫ్లెక్ట్ అవడానికి మాలిక్యూల్స్ వల్ల డిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని వచ్చి స్కాటరింగ్ అని పిలుస్తారు. సో దీనివల్ల మనకి స్కై కావచ్చు, ఓషన్స్ అనేవి బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి, సో నెక్స్ట్ చూడండి అట్టకాల్. సో అట్టకాల్ పొంకాల ఫెస్టివల్. సో అట్టకాల్ పొంకాల ఫెస్టివల్ అని చెప్పేసి కేరళ రాష్ట్రంలో ఒక ఫెస్టివల్ అని చేసుకుంటారు. సో దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ ఫెస్టివల్, ఇక్కడ వచ్చేసి ఉమెన్స్ సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ అనమాట. చాలా మంది ఉమెన్స్ అనేవాళ్ళు చాలా మంది వచ్చే ఒకే ఫెస్టివల్, ఇదే ప్రపంచంలో అతిపెద్ద ఫెస్టివల్ అనమాట. మొత్తం ఇక్కడ ఉమెన్సే ఉంటారు ఈ ఫెస్టివల్లో. దానికి సంబంధించి చూసారు కదా మీ ఇమేజ్ కూడా మొత్తం ఉమెన్సే ఉండి పొంగల్లాగా చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముందో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ద అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ది ప్లేస్ ఫర్ ది అట్టకుల్. సో అట్టకుల్ పొంకాల ఫెస్టివల్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ రిలీజియస్ గ్యాదరింగ్ బై ఆఫ్ ఉమెన్. అంటే ప్రపంచంలోనే ఉమెన్స్ గ్యాదరింగ్ అయ్యే అతిపెద్ద ఫెస్టివల్ ఏదంటే ఉమెన్స్ గ్యాదర్ అయ్యేది ఇదే అనమాట. సో ఆబ్వియస్లీ మన దేశంలో ఉమెన్స్ ఎక్కువ కాబట్టి, ఉమెన్స్ అంటే మనకి పాపులేషన్ ఎక్కువ కాబట్టి మన ఇండియాలో, సో ఎక్కువగా ఫెస్టివల్స్ అనేవి మనకి కుంభమేళ కావచ్చు, ఇది కావచ్చు, తర్వాత మనకి మేడారం జాతర కావచ్చు, సమ్మక్క సారలమ్మ జాతర కావచ్చు, ఇవన్నీ కూడా చూడండి మోస్ట్ బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ అవుతాయి అనమాట. ఎందుకంటే మనకి పాపులేషన్ ఎక్కువ, ఆ విధంగానే అటెండ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇది వచ్చేసి అట్టకుల పొంకాల ఫెస్టివల్ అనేది ప్రపంచంలోనే ఉమెన్స్ గ్యాదర్ అయ్యే లార్జెస్ట్ రిలీజియస్ ఫెస్టివల్ అనమాట. సో తర్వాత అట్టకుల పొంకాల ఇస్ దే 10 day లాంగ్ ఫెస్టివల్. ఇది మొత్తం వచ్చేసి 10 రోజులు జరుపుకుంటూ ఉంటారు ఈ లాంగ్ ఫెస్టివల్ని. సెలబ్రేటెడ్ యాన్యువల్లీ, అంటే ప్రతి సంవత్సరం జరుపుకుంటారు, మళ్ళీ ప్రతి సంవత్సరం జరుపుకుంటారు, 10 days జరుపుకుంటారు, 10 days ఫెస్టివల్. అట్ ది అట్టకుల భగవతి టెంపుల్. సో అట్టకుల భగవతి టెంపుల్ ఇన్ త్రివేంద్రం. సో తిరువనంతపురం ఉంది కదా, త్రివేంద్రం అంటే కేరళ రాష్ట్రం అనమాట. సో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం అన్న త్రివేంద్రం అన్న ఒకటే. సో త్రివేంద్రంలో ఈ భగవతి టెంపుల్ అనమాట. సో అట్టకాల్ భగవతి టెంపుల్ అనే ప్లేస్లో జరుపుకుంటారు ఈ ఫెస్టివల్ అనేది. ఇది కేరళ రాష్ట్రంలో జరుపుకునే ఫెస్టివల్ అనమాట. ప్రపంచంలోనే ఉమెన్స్ ఎక్కువ గ్యాదర్ అయ్యే లార్జెస్ట్ రిలీజియస్ ఫెస్టివల్. సో ఈ పాయింట్స్ అనే క్లారిటీ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, దిస్ ఫెస్టివల్ ఈజ్ డెడికేటెడ్ టు ది సో అట్టకుల భగవతి అండ్ ఆల్సో నోన్ యాజ్ ది గాడెస్ ఆఫ్ ది కన్నకి. సో కన్నకి ఆర్ భద్రకాళి. సో ఇక్కడ ఏ టెంపుల్ ఉంది, సో అట్టకుల భగవతి గాడెస్ టెంపుల్ ఉంది కదా, అక్కడ ఈ ఫెస్టివల్ జరుపుకుంటారు. సో ఈ అట్టకుల భగవతిని ఏమని పిలుస్తారంటే గాడెస్ కన్నకి అని పిలుస్తారు, లేదా భద్రకాళి అని కూడా నేమ్తో పిలుస్తూ ఉంటారు. తర్వాత ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ అండ్ ఫాల్స్ ఇన్ ది మంత్ ఆఫ్ ది ఫిబ్రవరి ఆర్ మార్చ్. సో ఎగ్జాక్ట్గా ఈ ఫెస్టివల్ అనేది ఫిబ్రవరి మార్చ్ అటు ఇటుగా, అంటే ఫిబ్రవరికి మార్చికి మధ్యలోనే అటు ఇటుగా ఈ ఫెస్టివల్ అనేది ప్రతి సంవత్సరం అనేది జరుపుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకా చూస్తే, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కాంగ్రిగేషన్ ఆఫ్ ఉమెన్ ఫర్ ఏ ఫెస్టివల్ ఇన్ ది వరల్డ్. అంటే ప్రపంచంలోనే ఎక్కువ ఉమెన్స్ గ్యాదర్ అయ్యే ఒకే ఒక ఫెస్టివల్ వచ్చేసి ఇదే అనమాట. ఎక్కువ లార్జెస్ట్ రిలీజియస్ ఫెస్టివల్ గ్యాదర్డ్ బై ది ఉమెన్ అనమాట. సో ఉమెన్స్, సో మహిళలు గ్యాదర్ అయ్యే అతిపెద్ద ఫెస్టివల్ ప్రపంచంలోనే ఇదే అనమాట. ఏదంటే అట్టకుల పొంకాల ఫెస్టివల్ అని చెప్పి త్రివేంద్రం, కేరళలోనే త్రివేంద్రంలో జరుపుతూ ఉంటారు. ఇదొక ఈవెంట్. సో నెక్స్ట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో మనకి ఎన్టీసీఏ ఉంది కదా, ఎన్టీసీఏ. సో ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో దీనికి సంబంధించి ఇది ఎందుకు న్యూస్లో ఉంది దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో చాలా రోజుల నుంచి న్యూస్లో ఉంది, అది కూడా ఎందుకు ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, ఇండియా హాస్ రికార్డెడ్ ది 30 tigers డెత్ విత్ ఇన్ ది 2 months ఆఫ్ ది 2023. సో మొత్తము ఈ 2 monthsలోనే ఇప్పుడు 2023 సంవత్సరానికి సంబంధించి ఎన్ని మంత్స్ అయ్యాయి, ఇవాళతో మనకి 2 months అయ్యాయి అనమాట. ఈ 2 monthsలోనే 20 tigers అనేవి చనిపోయాయి ఇండియాలో. సో ఇండియాలో మొత్తం 30 పుళ్ళు అనేవి చనిపోయాయి అనమాట ఈ 2 monthsలోనే 2023 ఇయర్ సంవత్సరానికి, 2023 సంవత్సరానికి. సో అసలు ఏంటి, ఎందుకు చనిపోయే మేజర్గా చూద్దాం. సో ఇది వచ్చేసి వాటికి డిసీజ్ కావచ్చు. సో మేజర్గా మనకి డిసీజ్ వల్ల ఎక్కువగా టైగర్స్ అనేవి చనిపోతూ ఉన్నాయి ఇండియాలో. సో వేటా వాటికంటే కూడా, సో హంటింగ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది, ఎక్కడా లేదు. కానీ మేజర్గా డిసీజ్ అనేవి చనిపోతున్నాయి కాబట్టి సో ఈ అథారిటీ కూడా కొంచెం ఫోకస్ చేయాలి వాటి మీద, డిసీజ్ మీద, వాటిని కొంచెం ట్రాక్ చేస్తూ సో డిసీజ్ అవన్నీ కూడా చూస్తూ ఉండాలి. ఇక్కడ అసలు ఏంటి ఈ ఎన్టీసీఏ అంటే ఏంటో చూద్దాం. సో ఎన్టీసీఏ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఇది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తూ ఉంటుందంటే
ఈ ఎన్టీసీ అనేది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో కన్జర్వేషన్ అథారిటీ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ అనమాట. ఇట్స్ వర్కింగ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. సో తర్వాత ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2006 అండర్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది 2006 అండర్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. సో మనకి వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉంది కదా, వన్యమృగ సంరక్షణ చట్టం ఉంది కదా, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, దాని కింద 1972లో పెట్టారు ఈ యాక్ట్ అనేది. ఈ చట్టం కింద ఈ ఎన్టీసీ అనే దాన్ని ఏర్పరిచారనమాట మొట్టమొదటిసారి. సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎన్టీసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సంబంధించి ఆబ్జెక్టివ్ ఏమన్నాయి చూద్దాం. సో ప్రొవైడింగ్ స్టాట్యుటరీ అథారిటీ టు ప్రాజెక్ట్ టైగర్. సో మన ఇండియాలో ప్రాజెక్ట్ టైగర్ అని తీసుకొచ్చారు కదా, పుళ్ళంటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని తీసుకొచ్చాడనమాట. సో దట్ కంప్లైంట్స్ ఆఫ్ ది ఇట్స్ డైరెక్టివ్స్ టు బికమ్ లీగల్. అంటే ఇది లీగల్ డిస్ప్యూట్స్ సంబంధించి, టైగర్కి సంబంధించి ఏదైనా కూడా ఇది సాల్వ్ చేస్తూ ఉంటుంది. ఇది చేసే ప్రొవిజన్స్ అన్ని కూడా లీగల్ సంబంధించినమాట. అంటే వాటిని ఎవరైనా ఉల్లంఘించారంటే వాటిని అగెనెస్ట్గా ఏదైనా జరిగినా కూడా వాళ్ళు చర్యలు అనేది తీసుకుంటారనమాట. సో నెక్స్ట్ ఫాస్టరింగ్. సో ఫాస్టరింగ్ అకౌంటబిలిటీ ఆఫ్ ది సెంట్రల్ స్టేట్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ది టైగర్ రిజర్వ్స్. సో టైగర్ రిజర్వ్స్ ఉంటాయి కదా, ఇక్కడ సెంట్రల్ స్టేట్కి సంబంధించిన మేనేజ్మెంట్ అనమాట. అంటే సెంట్రల్ స్టేట్ మధ్య ఒక అగ్రిమెంట్ ద్వారా టైగర్స్ని కాపాడుతూ ఉంటారు. ఇప్పుడు టైగర్ రిజర్వ్స్ ఎక్కడ ఉంటాయి, స్టేట్లో ఉంటాయన్నమాట. సో టైగర్ రిజర్వ్స్ గుర్తించేది కావచ్చు, అదంతా కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ ఉన్నప్పటికీ ఇక్కడ సెంట్రల్ స్టేట్ మధ్య ఖచ్చితంగా ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆన్ ది ప్రొవైడింగ్ బేస్ ఆఫ్ ఎంఏయూ విత్ ది స్టేట్స్ విత్ ఇన్ ది ఫెడరల్ స్ట్రక్చర్. సో ఫెడరల్ స్ట్రక్చర్లో భాగంగా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చేసుకుంటారనమాట. సో ఎవరంటే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి కోఆపరేషన్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ ఖచ్చితంగా టైగర్స్ని కాపాడడానికి. సో తర్వాత ప్రొవైడింగ్ ఫర్ ఏ ఓవర్ సైట్ బై పార్లమెంటు. సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రొవిజన్ కూడా పార్లమెంట్ అనేది వాచ్ చేస్తూ ఉంటుంది. సో ఇన్ని టైగర్స్కి ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఈ ఎన్టీసీ ఎలా వర్క్ చేస్తుంది, ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా, సో ఎటువంటి అచీవ్మెంట్స్ చేసింది, ప్రతి ఒక్కటి కూడా పార్లమెంట్ అనేది ట్రాక్ చేస్తూ చూస్తుంటుంది. తర్వాత అడ్రసింగ్ ది లైవ్లీహుడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది లోకల్ పీపుల్ ఇన్ ది ఏరియాస్ ఆఫ్ సరౌండింగ్ టైగర్ రిజర్వ్స్. ఇప్పుడు టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి అక్కడ పీపుల్ ఉంటారు కదా, ట్రైబల్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు మనకి బన్నేరుగట్ట టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్ కావచ్చు, బందీపూర్ టైగర్ రిజర్వ్ ఉంది కదా కర్ణాటకలో, అక్కడ కొంతమంది ట్రైబల్స్ కూడా ఉంటారన్నమాట. ఇప్పుడు పెరియార్ టైగర్ రిజర్వ్ ఉంది, పెరియార్ టైగర్ రిజర్వ్ ఉండే ఏరియాలోనే మనకి శబరిమల టెంపుల్ ఉంది. తర్వాత చుట్టుపక్కల చాలా మంది జనాలు ఉంటారు, ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు. సో వాళ్ళ గురించి వాళ్ళ ఇంట్రెస్ట్ని కూడా కాపాడుకుంటూ ఉండాలనేది దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట ఎన్టీసీకి సంబంధించి. ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే మొత్తం ఈ 2022 సంవత్సరంలో ఈ 2 monthsలోనే మనకి ఆల్మోస్ట్ 30 పుల్లు వరకు చనిపోయాయన్నమాట. సో అందువల్ల సో ఇదొకటి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి 284th బర్త్ యానివర్సరీ ఆఫ్ ది సంత్ సేవాలాల్ మహారాజ్. సో సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క 284వ జయంతి అనేది పురస్కరించుకొని రీసెంట్గా మన గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసిందనమాట. అసలు ఎవరు ఈయన? సో మనకి సంత్ సేవాలాల్ మహారాజ్ అనే వ్యక్తి ఎవరు? సో ఫ్రీడమ్ ఫైటరా, ఏదైనా రీఫార్మిస్టా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, సో ఈయన వచ్చేసి సంత్ సేవాలాల్ మహారాజ్ అనమాట. ఈయన వచ్చేసి ఇమేజ్లో కనిపిస్తుంది ఆయన. సో ఆయన గురించి ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. The central government on Sunday, February 26, kick-started the year-long commemoration of the 284th birth anniversary of the Sant Sevalal Maharaj, a spiritual and religious leader of the Banjara community. So ఈయన ఎవరంటే సంత సేవాలాల్ మహారాజ్ అనే వ్యక్తి ఎవరంటే బంజారా కమ్యూనిటీ ఉన్నారు కదా. సో మన ఇండియాలో బంజారాస్ అనేవాళ్ళు మొఘల్స్ టైం నుంచి కూడా ఉన్నారన్నమాట. ఢిల్లీ సల్తనత్ టైం నుంచి కూడా ఈ బంజారా కమ్యూనిటీ అనేది ఇండియాలో ఉంది వాళ్ళు అనమాట. సో అప్పటి నుంచి ఉన్నారు, జార్డ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి ఎప్పటి నుంచో ఉన్నారు. సో చాలా అలెగ్జాండర్ టైం నుంచి కూడా మనకి బీసీ నుంచి కూడా ఉన్నారు అన్నమాట చాలా కమ్యూనిటీస్. సో వాళ్ళలో భాగంగా ఈ బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక స్పిరిచువల్ అండ్ రిలీజియస్ లీడర్ అనమాట. ఎవరు? సంత సేవాలాల్ మహారాజ్ అని ఆయన. తర్వాత యూనియన్ హోమ్ మినిస్టర్. సో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా led the celebrations on Monday in New Delhi and was joined by the Union Minister of State for the External Affairs, Culture, Meenakshi Lekhi. సో మనకి అమిత్ షా కావచ్చు, ఆయన హోమ్ మినిస్టరు, మనకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నారు కదా మీనాక్షి లేఖి గారు, వాళ్ళిద్దరు అటెండ్ అయ్యి దీనికి సంబంధించిన సెలబ్రేషన్స్ అనేవి న్యూఢిల్లీలో అయితే జరిగాయి అనమాట. ఎక్కడ జరిగాయంటే సో న్యూఢిల్లీలో దీనికి సంబంధించిన సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి. ఓకే, ఇప్పుడు ఆయన గురించి మనం డిస్కస్ చేద్దాం. సో సంత్ సేవాలాల్ మహారాజ్ గురించి బ్రీఫ్గా మనము డిస్కషన్ అనేది చేద్దాము, క్లియర్గా మీకు అర్థమవుతుంది. He is considered as a social reformer and spiritual leader of the బంజారా కమ్యూనిటీ. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, ఈయన వచ్చేసి బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి సోషల్ రీఫార్మర్, స్పిరిచువల్ లీడరు. సో తర్వాత హీ ట్రావెల్డ్ అక్రాస్ ది కంట్రీ విత్ ఈజ్ సో లాడినియా ట్రూప్ టు సర్వ్ ఎస్పెషల్లీ ది ఫారెస్ట్ డెవలర్స్ అండ్ నొమాడిక్ ట్రైబ్స్. అంటే ఈయన
ఈయన వాళ్ళ ఒక గ్రూప్ ఉందన్నమాట, వాళ్ళకి సంబంధించిన ఒక లాడినియా అనే ట్రూప్తో కలిసి దేశమంతా తిరిగి అనమాట, దేశయాటన చేసి మనకి ఫారెస్ట్లో నివసించే ప్రజలు కావచ్చు, తర్వాత కొంతమంది నొమాడిక్ ట్రైబ్స్, ఫారెస్ట్ డెవలపర్స్కి, నొమాడిక్ ట్రైబ్స్కి ఈయన చాలా వరకు కూడా హెల్ప్ చేశారు అనమాట, చాలా వరకు కూడా సహాయం అనేది చేశారు. తర్వాత డ్యూ టు హిజ్ ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్, ఎక్సలెంట్ స్కిల్స్, స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ది ఆయుర్వేద, naturopathy, he was able to dispel and eradicate the myths and superstitions prevalent in the tribal communities. మామూలుగా ట్రైబల్ కమ్యూనిటీస్లో చాలా వరకు కూడా ఈ సూపర్ స్టిషన్స్ అనమాట, అంటే మూఢనమ్మకాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ట్రైబల్ కమ్యూనిటీస్లో చాలా ఎక్కువ ఉంటాయి మూఢనమ్మకాలు, సూపర్ స్టిషన్స్ అనేవి. వీటంటిని కూడా ఆయన ఒక స్కిల్, ఎందుకంటే ఈయన బాగా చదువుకున్న వ్యక్తి, ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉంది, ఎక్సలెంట్ స్కిల్స్ ఉన్నాయి, తర్వాత స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. దేంట్లో ఆయుర్వేద కావచ్చు, నాట్రోపతిలో కూడా, నాట్రోపతిలో కూడా ఈయన చాలా ఎక్స్పర్ట్ అనమాట. ఆయనకున్న జ్ఞానంతో ట్రైబల్స్ అందరిలో కూడా కళ్ళు తెరిపించారన్నమాట, ఇటువంటి మూఢనమ్మకాలని నమ్మొద్దు, ఇవన్నీ కూడా బూటకాలని చెప్పేసి ఆయన నిరూపించి అందరిలో, ట్రైబల్ కమ్యూనిటీస్ అందరిలో కూడా ఒక చైతన్యాన్ని అయితే ఆయన తీసుకొచ్చారనమాట. ఈయన వచ్చేసి ఎవరంటే సంత్ సేవాలాల్ మహారాజ్ గారు. తర్వాత ఈయన ఏ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి? బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పాను కదా. అసలు బంజారాస్ అంటే ఎవరు, ఏ కమ్యూనిటీ, వీళ్ళు ఏ స్టేట్స్లో ఉంటారు మన ఇండియాలో, వాళ్ళ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనకి సంత్ సేవాలకు సంబంధించి కరెంట్ ఈవెంట్ వచ్చినప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన కమ్యూనిటీ గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ అక్కడ కోట్ చేశారు, ఆయన బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి. కాబట్టి ఖచ్చితంగా కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం క్లారిటీగా చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ బంజారా కమ్యూనిటీ ఈజ్ ఏ మేడ్ ఆఫ్ వేరియస్ గ్రూప్స్ ఫౌండ్ త్రూ అవుట్ ది ఇండియా. వీళ్ళు వేరియస్ గ్రూప్స్ మన ఇండియా మొత్తం ఉంటారనమాట. ఇండియా అంతా కూడా అక్రాస్ ఇండియా ఉంటారు. ఎస్పెషల్లీ వాళ్ళు ఎక్కడ ఉంటారంటే బంజారా కమ్యూనిటీస్ మేజర్గా తెలంగాణ. తెలంగాణ స్టేట్ ఉంది కదా, తెలుగు స్టేటు, తెలంగాణలో ఉంటారు. అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటారు. తెలంగాణ తెలుగు స్టేట్స్, మళ్ళీ ఇంకో స్టేటు ఇదొకటి, నెక్స్ట్ కర్ణాటక. ఈ 3 రాష్ట్రాల్లో మనకి మేజర్ కనిపిస్తూ ఉంటారు. బంజారా కమ్యూనిటీ మేజర్ కనిపించే స్టేట్స్ ఏదంటే ఇండియాలో ఒకటి తెలంగాణ, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్, థర్డ్ వన్ వచ్చేసి కర్ణాటక, ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. తర్వాత దిస్ కమ్యూనిటీ సెటిల్డ్ అక్రాస్ ది కంట్రీ విత్ ఏ డిఫరెంట్ నేమ్స్, హ్యావ్ పర్మనెంట్లీ అబాండెండ్ ది నొమాడిక్ లైఫ్ స్టైల్ బై సెటిల్డ్ ఇన్ ది సెటిల్మెంట్స్ ఇన్ కాల్డ్ తండాస్. వీళ్ళు నివసించే ఏరియాస్ ఏమంటారంటే తండాస్ అంటారు. అంటే వీళ్ళు అబాండెండ్ ది నొమాడిక్ లైఫ్ స్టైల్, వాళ్ళ నొమాడిక్ లైఫ్ స్టైల్ అనే దాన్ని కంప్లీట్గా వదిలేసి కొన్ని తండాస్ లాగా అనమాట. తండా అంటే ఒక ఏరియాలో అందరూ కూడా నివసిస్తూ ఉంటారు, తండాస్లో ఉంటారనమాట, తండాస్లో ఉంటారు. వీళ్ళకి ఏరియాస్ ఏమంటారంటే తండాస్ అని పిలుస్తారు. తండాస్ అనేది బిలాంగ్స్ టు ది కమ్యూనిటీ, బంజారా కమ్యూనిటీకి సంబంధించిన విషయం. దే స్పీక్ గోర్బోలి. వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ అంటే గోర్బోలి అంటారు. అండ్ కాల్డ్ ది లంబాడి, లంబాడి అని కూడా పిలుస్తుంటారు. విచ్ బిలాంగ్స్ టు ది ఇండో ఆరియన్ గ్రూప్ ఆఫ్ లాంగ్వేజెస్. ఇది దేనికి సంబంధించిందంటే ఈ లాంగ్వేజ్ అనేది, ఇది ఇండో ఆరియన్ గ్రూప్ ఆఫ్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి సంబంధించింది. ఇండో ఆరియన్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ, లాంగ్వేజ్ ఫ్యామిలీ ఉంది కదా, దానికైతే సంబంధించినమాట ఈ గోర్ బోలి అని చెప్పేసి లాంగ్వేజ్. లంబాడీ హ్యాస్ నో స్క్రిప్ట్. లంబాడీకి ఎటువంటి స్క్రిప్ట్ అనేది లేదనమాట, ఎటువంటి వర్డ్స్ అనేవి లేవు, జస్ట్ మాట్లాడతారు, ఓరల్గా మాట్లాడతారు, కానీ దానికి ఎటువంటి లిపి అనేది లేదనమాట లంబాడీ లాంగ్వేజ్కి. తర్వాత బంజారా పీపుల్ సెలబ్రేటెడ్ ద ఫెస్టివల్ ఆఫ్ తీజ్ ఫెస్టివల్, చాలా ఇంపార్టెంట్. ఈ తీజ్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటూ ఉంటారు. బంజారా కమ్యూనిటీ జరుపుకునే ఫెస్టివల్ వచ్చేసి తీజ్ ఫెస్టివల్. మనకి 9th క్లాసు హిందీలో వస్తుందన్నమాట. మనకి ఒక 10 years 15 years బిఫోర్ మనం స్కూల్ డేస్లో ఉన్నప్పుడు 9th క్లాస్లో మనకు ఒక హిందీలో వచ్చేసి ఒక పాఠం ఉండేది అనమాట, ఒక టాపిక్ ఉండే కంప్లీట్ చాప్టర్, అది వచ్చేసి ఇదే తీజ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఉండేది. అక్కడ మనం చదువుకుంటూ ఉండేవాళ్ళం. చేమలకు సంబంధించి పుట్టలు కట్టి వాళ్ళు ఫెస్టివల్ అని జరుపుకుంటూ ఉంటారు తీజు. డ్యూరింగ్ ది శ్రావణం ఇన్ ది మంత్ ఆఫ్ ది ఆగస్టు. శ్రావణ మాసం అంటాం కదా మనం, ఆ టైంలో జరుపుకుంటారు. అసలు ఏంటి ఈ తీజ్ ఫెస్టివల్ని ఎలా జరుపుకుంటారంటే, చిన్న పుట్టలు అవన్నీ ఉంటాయి కదా, అక్కడికి అన్మ్యారీడ్ గర్ల్స్ వెళ్తారు అనమాట. అన్మ్యారీడ్ గర్ల్స్ ఉంటారు కదా, బంజారా కమ్యూనిటీకి సంబంధించిన అన్మ్యారీడ్ పెళ్లి కాని యువతులందరూ వెళ్ళి దాని చుట్టూ డ్యాన్స్ వేసుకుంటూ, బోన్ ఫైర్ అంటే మంటలు, చిన్న ఫైరు, అలానే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఆ ఫెస్టివల్ని జరుపుకుంటారు అనమాట. ఎవరంటే అన్మ్యారీడ్ గర్ల్స్, బిలాంగ్స్ టు ది బంజారా కమ్యూనిటీ. తీజ్ ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్, ఇది బంజారా కమ్యూనిటీ జరుపుకుంటారు. ఇప్పుడు సంత్ సేవాలాల్ మహారాజ్ గారు బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మేజర్గా వీళ్ళు ఎక్కడ ఉంటారంటే మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక స్టేట్లలో ఉంటారు. నెక్స్ట్ ఈవెంట్ మార్కోని ప్రైజ్ 2023. రీసెంట్గా మార్కోని ప్రైజ్ 2023 అనేది ఒక ఆయనకి ఇచ్చారు. అసలు ఇది దేనికి సంబంధించింది, ఆయనకి ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. కంప్యూటర్ సైంటిస్ట్ హరి బాలకృష్ణన్. హరి బాలకృష్ణన్ అనే వ్యక్తికి ఈ అవార్డు అనేది ఇచ్చారన్నమాట. హ్యాస్ అవార్డెడ్ టు ది 2023 మార్కోని ప్రైజ్. 2023 సంవత్సరానికి సంబంధించిన మార్కోని ప్రైజ్ అనేది ఎవరికి ఇచ్చారంటే హరి బాలకృష్ణ, ఇక్కడ కనిపిస్తుంది కదా, హరి బాలకృష్ణ అనే వ్యక్తికి ఇచ్చారనమాట. అసలు ఏంటిది? డాక్టర్ బాలకృష్ణ హ్యాస్ బీన్ సైటెడ్ ఫర్ ది ఫండమెంటల్ కాంట్రిబ్యూషన్ టు ది
వైర్డ్ అండ్ వైర్లెస్ నెట్వర్కింగ్, మొబైల్ సెన్సింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అనమాట. సో ఈయన ఇది మామూలుగా ఈయన ఏం చేస్తారంటే దీనికి కాంట్రిబ్యూషన్, ఆయనకి అవార్డు ఎందుకు ఇచ్చారు, ఆయనకు అచీవ్మెంట్ ఏంటంటే ఈయన ఏం చేస్తారంటే కాంట్రిబ్యూషన్ టు వైర్డ్ అండ్ వైర్లెస్ నెట్వర్కింగ్, మొబైల్ సెన్సింగ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. సో వీటి మీద పరిశోధన చేసి వాటిని కనుగొన్న వ్యక్తి అనమాట. దాని మీద ఎక్కువగా అడ్వాన్స్గా తీసుకొచ్చారు కాబట్టి ఆయనకి ఆ బహుమతి అనేది ఏడి మార్కోని ప్రైజ్ అనేది ఇచ్చారనమాట. సో అసలు ఏంటి ఈ మార్కోని ప్రైజ్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ద మార్కోని ప్రైజ్ ఇస్ ఏ టాప్ ఆనర్ ఫర్ ది కంప్యూటర్ సైంటిస్ట్. సో ఇది ఎవరికి ఇస్తారంటే ఎటువంటి ఫీల్డ్లో ఇస్తారంటే కంప్యూటర్ ఫీల్డ్లో ఇస్తారన్నమాట. సో కంప్యూటర్ సైంటిస్ట్ అనమాట ఈయన, ఆయనకి ఇచ్చారు, కంప్యూటర్ సైంటిస్ట్ రంగంలో ఇచ్చారు. అండ్ ఈస్ అవార్డెడ్ బై ది యుఎస్ బేస్డ్ మార్కోని ఫౌండేషన్. సో ఇది ఎవరు ఇస్తారంటే అమెరికాకు సంబంధించిన మార్కోని ఫౌండేషనే ఒక సంస్థ ఈ బహుమతిని అయితే ఇస్తుందన్నమాట, బహుమతి ఇస్తూ ఉంటుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం ఇంకా చూస్తే ఎక్సర్సైజ్ కోబ్రా వారియర్. సో రీసెంట్గా ఎక్సర్సైజ్ కోబ్రా వారియర్ అని చెప్పేసి ఒక ఈవెంట్ అనేది జరుగుతుంది. ఇదేంటో చూద్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విల్ పార్టిసిపేట్ ఇన్ ది మల్టీలేటరల్ ఎయిర్ ఎక్సైజ్ కోబ్రా వారియర్ అట్ ది రాయల్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ది యునైటెడ్ కింగ్డమ్. సో ఇది ఎవరికి సంబంధించిందంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలానే రాయల్ ఎయిర్ ఫోర్స్ యూకే. సో యూకేకి సంబంధించి ఇండియా అండ్ యూకే కలిసి ఈ ఎక్సైజ్ అయితే చేస్తున్నాయన్నమాట. ఇదేంటంటే ఎక్సైజ్ కోబ్రా వారియర్. The exercise Cobra Warrior is a multilateral air exercise which Air Force from the Finland, చూడండి ఎన్ని కంట్రీస్ ఉంటాయి, మల్టీలేటరల్ కదా, ఇది బైలేటరల్ కాదు, మల్టీలేటరల్ అంటే చాలా దేశాలు, మెనీ కంట్రీస్ అంటే చాలా దేశాలు కలిసి ఈ ఎక్సర్సైజ్ అయితే చేస్తూ ఉంటాయి. ఇందులో మేజర్ ఎక్కడ జరుగుతుందంటే యునైటెడ్ కింగ్డమ్లో జరుగుతుంది. ఇది బ్రిటన్ ఉంది కదా, సో ఇంగ్లాండ్ దగ్గర జరుగుతుంది. ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది కూడా అటెండ్ అయింది అనమాట, పార్టిసిపేట్ చేసింది. సో మన ఇండియా యూకేనే కాకుండా ఇంకా ఏ దేశాలు పాల్గొన్నాయంటే ఇందులో ఫిన్లాండ్ ఒకటి, స్వీడను, సౌత్ ఆఫ్రికా, అమెరికా, యునైటెడ్ స్టేట్స్, సో తర్వాత మనకి సింగపూరు. సో వుడ్ ఆల్సో పార్టిసిపేట్ అలాంగ్ విత్ ది ఆర్ఏఎఫ్ అండ్ ఐఏఎఫ్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్సే కాకుండా రిమైనింగ్ ఈ దేశాలు కూడా ఈ ఎక్సర్సైజ్ కోబ్రా వారియర్లో అయితే పాల్గొన్నాయి. సో ఇది మేజర్ దేనికి సంబంధించిందంటే మల్టీలేటరల్ ఎయిర్ ఎక్సైజ్ అనమాట. సో ఇది బైలేటరల్ కాదు, మల్టీలేటరల్ ఎయిర్ ఎక్సైజ్. అంటే ఇండియా యూకేనే కాకుండా రిమైనింగ్ దేశాలు కూడా ఇక్కడ చాలా దేశాలు ఏమున్నాయి, ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేయాలంటే మేజర్ కంట్రీస్ ఫిన్లాండ్ ఒకటి, స్వీడను, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, సింగపూరు, ఇవి కూడా ఈ ఎక్సైజ్లో పాల్గొన్నాయి అనమాట, అలాంగ్ విత్ ది ఇండియా అండ్ ఆర్ఏఎఫ్. సో అంటే మనకి రాయల్ ఎయిర్ ఫోర్స్ అంటే యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించినటువంటిది ఇది. సో మేజర్ ఇది వచ్చేసి మల్టీలేటరల్. సో మల్టీలేటరల్ ఎయిర్ ఎక్సైజ్. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ మున్సిపల్ బాండ్ ఇండెక్స్. సో ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి మున్సిపల్ బాండ్ ఇండెక్స్ అనేది మనకి కరెంట్ ఈవెంట్స్లో వచ్చింది. సో దానికి సంబంధించి చూద్దాం అసలు మున్సిపల్ బాండ్ అంటే ఏంది, దీనికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇది ఎవరు మొట్టమొదటిసారి తీసుకొచ్చారు, అందులో మున్సిపల్ బాండ్ అంటున్నారు కాబట్టి సో మన మున్సిపల్ కార్పొరేషన్లో ఇండియాలో మొట్టమొదటిసారి ఎవరు తీసుకొచ్చారో కూడా ఇక్కడ బ్రీఫ్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, సో ఎన్ఎస్సి ఉంది కదా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ మున్సిపల్ బాండ్ ఇండెక్స్. దీన్ని వచ్చేసి ఐబిఎంఎక్స్ అంటారు. సో షార్ట్ కట్లో ఐబిఎంఎక్స్ అంటారు. దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే మొట్టమొదటిసారి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ లాంచ్ చేసింది అనమాట. ఇండియాస్ ఫస్ట్ మున్సిపల్ బాండ్, షార్ట్ కట్ వచ్చేసి ఐబిఎంఎక్స్ అంటారు. సో ఇట్ విల్ ట్రాక్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ బాండ్స్. సో ఇట్ విల్ ట్రాక్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ బాండ్స్ ఇష్యూడ్ బై మున్సిపల్ కార్పొరేషన్స్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ బాండ్ అనేది మున్సిపల్ కార్పొరేషన్స్ అనేవి ఇష్యూ చేస్తాయి కదా, దానికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ మొత్తాన్ని కూడా ట్రాక్ చేస్తూ ఉంటుంది ఈ మున్సిపల్ బాండు ఇండెక్స్ అనేది. సో ఇండిసెస్ మనకి రిపోర్ట్స్ ఏంటి మేజర్గా, ఇండిసెస్ రిపోర్ట్స్లో కొన్ని ర్యాంక్స్ అనేవి ఇస్తూ ఉంటారు అనమాట. ఆ ర్యాంక్ని బట్టే మనము దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఇండియాకి ఎంత ర్యాంక్ వచ్చింది, టాప్ కంట్రీ ఏది ఉంది, బాటమ్ కంట్రీ ఏముందంటే కొన్ని మెజర్మెంట్స్ అనేవి చేస్తారు. ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంది, అందులో ఏం చేస్తారు, ఎడ్యుకేషన్ కావచ్చు, లైఫ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇన్కమ్, ఇట్లా 3 థింగ్స్ని బేస్ చేసుకుంటారు కదా. సో అలానే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఇష్యూ చేసే బాండ్స్ అన్నిటి కూడా పెర్ఫార్మెన్స్ అని చెక్ చేసి వాటికి ఇండిసెస్లో రిపోర్ట్ అనేది ఇస్తారనమాట, అంటే ఏ ర్యాంక్లో ఉందని. సో ఇట్ హ్యాస్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడెడ్ క్రెడిటింగ్ ఏజెన్సీ ఏఏ కేటగిరీ. సో మామూలుగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, వాళ్ళు రేటింగ్ ఇస్తూ ఉంటారు, AA+, AAA+ అట్లా ఇస్తూ ఉంటారు కదా. సో ఇందులో దీనికి వచ్చేసి ఏ రేటింగ్ ఇచ్చారంటే AA రేటింగ్ కేటగిరీలో ఇచ్చారనమాట, AA కేటగిరీలో. సో ఇండెక్స్ ఇన్క్లూడ్ మున్సిపల్ బాండ్స్ ఇష్యూడ్ యాజ్ పర్ ది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇష్యూ అండ్ లిస్టింగ్ మున్సిపల్ డెప్ట్ సెక్యూరిటీస్ రెగ్యులేషన్స్. సో మనకి సెబీ ఉంది కదా, సో సెబీ ప్రకారం సెబీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ ఏ బాండ్ అని రిలీజ్ చేయాలి, ఎందుకంటే ఇట్ ఈస్ అటాచ్డ్ టు ది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. ఇది స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఇట్స్ పర్వ్యూ అండర్ ది సెబీ అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇష్యూ అండ్ లిస్టింగ్ ఆఫ్ ది మున్సిపల్ డెప్ట్ సెక్యూరిటీస్ రెగ్యులేషన్స్. సో ఒక చట్టం ఉందన్నమాట దీనికి సంబంధించి, మున్సిపల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి డెప్ట్ సెక్యూరిటీకి సంబంధించిన 2015లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, దానికి లోబడి కూడా ఈ బాండ్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన థింగ్స్ ఉండి ఏ మున్సిపల్ బాండ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ బాండ్
issued by a local government or municipality such as city, country or state. ఈ మున్సిపల్ బాండ్ అనేది మేజర్గా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్స్ అయినా ఇష్యూ చేయొచ్చు, లేదా కంట్రీ అయినా ఇష్యూ చేయొచ్చు, లేదా ఒక స్టేట్ అయినా కూడా ఇష్యూ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్, సో వెన్ దీస్ ఎంటిటీస్ నీడ్ టు రైజ్ మనీ టు ఫండ్ ప్రాజెక్ట్స్ లైక్ చూడండి బిల్డింగ్ స్కూల్స్, రోడ్స్, అదర్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే కెన్ ఇష్యూ బాండ్స్ యాజ్ వే టు బారో మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్. సో ఈ బాండ్స్ ద్వారా మనీ అనేది ఇన్వెస్టర్స్ తీసుకొని ఇక్కడ మేజర్గా ఏం చేస్తారంటే ఇటువంటి ప్రాజెక్ట్స్ అనమాట, కొన్ని ప్రాజెక్ట్స్కి ఫండింగ్గా చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏం చెప్పారు ఇక్కడ ప్రాజెక్ట్స్ అంటే బిల్డింగ్ స్కూల్స్ అనమాట, స్కూల్స్ నిర్మించడానికి కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇంకా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గవర్నమెంట్కి సంబంధించి సో వాటంటి కూడా నిర్మించడానికి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీ అనేది తీసుకుంటారు అనమాట. సో ద మున్సిపల్ బాండ్ మార్కెట్ హ్యావ్ సీన్ 3-fold రైజ్ ఇన్ ఫండ్ రైజింగ్ సిన్స్ ది 2017. సో మనకి ఇప్పటికి కూడా మున్సిపల్ బాండ్స్ అనేవి 3x అనమాట. సో 3 times రిటర్న్ అనేది జనరేట్ చేస్తున్నాయి, అంటే 3 times మనకి మనీ అనేది జనరేట్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇప్పటి వరకు కూడా 2022 సంవత్సరంలో మొత్తం 6,000 కోట్లు అనేది జనరేట్ చేసాయి అనమాట. 6,000 కోట్లు అనేది జనరేట్ చేశాయి. తర్వాత ద ఫస్ట్ మున్సిపల్ బాండ్ ఇన్ ఇండియా వాజ్ ఇష్యూడ్ బై ది అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. సో మన ఇండియాలో మొట్టమొదటి మున్సిపల్ బాండ్ అనమాట. సో మున్సిపల్ బాండ్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, గుజరాత్కి సంబంధించిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మొట్టమొదటిసారి 1998లో ఈ బాండ్ అనేది రిలీజ్ చేశారు. సో రీసెంట్గా ఇండోర్ ఇష్యూడ్ ది ఇండియాస్ ఫస్ట్ ఎవర్ మున్సిపల్ గ్రీన్ బాండ్. మామూలుగా మన ఇండియాలో మున్సిపల్ బాండ్ అనేది ఎవరు రిలీజ్ చేశారు? అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు 1998లో తీసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మున్సిపల్ గ్రీన్ బాండ్ అనమాట, ఇండియాకి సంబంధించిన ఫస్ట్ మున్సిపల్ గ్రీన్ బాండ్ అనేది ఎవరు తీసుకొచ్చారంటే ఇండోర్ వాళ్ళు తీసుకొచ్చారు. అంటే ఇండోర్ అనేది ఎక్కడ ఉంది? సో ఇండోర్ వచ్చేసి మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ స్టేట్లో ఉండే ఇండోర్ వాళ్ళని తీసుకొచ్చారు. సో ఇండోర్ అనేది ఇండియాలోనే మన భారతదేశంలోనే క్లీనెస్ట్ సిటీ అనమాట ఇండోర్ అనేది. సో రీసెంట్గా మనకి ఇండోర్లో 17th ప్రవాస భారతీయ దివాస్ కూడా జరిగింది ఇక్కడ ఇండోరు. సో ఇండోర్ మనకి స్వచ్ఛ భారత్ ఇండెక్స్లో కూడా క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా. కాబట్టి ఇండోర్ అనేది ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ఎవరు మున్సిపల్ గ్రీన్ బాండ్ అయితే రిలీజ్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్. సో రీసెంట్గా మనకి ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్ అనేది వచ్చింది కదా, దీనికి సంబంధించి చూద్దాం అసలు ఏంటిది. సో ఇండియా ర్యాంక్డ్ ది 42nd అమాంగ్ ది 55 లీడింగ్ గ్లోబల్ ఎకనమీస్ ఇన్ ది ఇంటర్నేషనల్ సో ఐపీ ఇండెక్స్ రిలీజెస్ ది బై యుఎస్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్. సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే యుఎస్ ఛాంబర్ ఆఫ్ ది కామర్స్ అనేవాళ్ళు రిలీజ్ చేస్తారు. సో మేజర్గా మీరు రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్, సో రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ చదువుకునేటప్పుడు దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు, ఏ కంట్రీ టాప్ చేసింది, బాటమ్ కంట్రీ ఏది, ఇండియా యొక్క ర్యాంకు, ఈ 3 థింగ్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ టాప్ కంట్రీ ఏంటంటే యుఎస్ఏ అనమాట. సో టాప్ కంట్రీ వచ్చేసి యుఎస్ఏ వచ్చింది. తర్వాత ఇండియా ఈజ్ రైప్ టు బికమ్ ఏ లీడర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ సీకింగ్ టు ట్రాన్స్ఫార్మ్ దేర్ ఎకానమీ త్రూ ది ఐపీ డ్రైవెన్ ఇన్నోవేషన్. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి ఎక్కువ ఇండియా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. వాడు ఎకానమీని బేస్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీని బేస్ చేసుకుంటూ ఎకానమీని కూడా స్ట్రాంగ్గా చేసుకుంటుందని చెప్పేసి ఈ రిపోర్ట్ అయితే చెప్పిందనమాట. సో నెక్స్ట్, ఇండియా హ్యాస్ మెయింటైన్డ్ కంటిన్యూ టు స్ట్రాంగ్ ఎఫర్ట్స్ ఇన్ ది కాపీరైట్ పైరసీ. సో కాపీరైట్ పైరసీ త్రూ ది ఇష్యూయింగ్ ది డైనమిక్ ఇంజెక్షన్స్ ఆర్డర్స్. సో మనకి ఈ కాపీరైట్ అనమాట, మన ఇండియా తయారు చేసే గూడ్స్ అనేది వేరే కంట్రీస్ చేయకుండా, ఎటువంటి వేరే సంస్థలు చేయకుండా కాపీరైట్స్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు. మనకి రీసెంట్గా క్యాన్సర్ డ్రగ్ కావచ్చు, నెక్స్ట్ మనకి కోవిడ్కి సంబంధించిన ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇవన్నీ వచ్చాయి కదా, దానికి ఇమ్మీడియట్గా కాపీరైట్ అనేది తీసుకుంటున్నారు. ఎందుకంటే వాటికి ఫస్ట్ కాపీ అనేది మళ్ళీ రెడీ అవ్వకుండా. సో అనేది ఇది ఎవరు రిలీజ్ చేశారంటే యుఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ రిలీజ్ చేశారు. ఇక్కడ టాప్ వచ్చేసి యుఎస్ అనేది టాప్ ప్లేస్ ఉందన్నమాట, టాప్ ప్లేస్. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒక్కొక్కటి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.